వినిపించాలి. అందరికీ షలోం, వందనాలు, ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రాముఖ్యత ఏంటంటే మనము అనేక విషయాల్లో వచ్చి మనము చెప్పుకోవటం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రాముఖ్యం ఏంటంటే లోకమును ప్రేమించండి అనే మాట పరిశుద్ధ గ్రంథంలో తేటపరచబడుతున్నాయి వాక్యాలు. ఏం చేయాలంటే లోకమును ప్రేమించకండి, లోకమును ప్రేమించకండి అన్నాడు. అంటే ప్రేమించకండి అంటే అర్థం ఏంటి? అంటే ప్రేమించొద్దనా ప్రేమించమనే? అంటే లోకమును దేవుడు ఎంతో ప్రేమించిన ఉంది బైబిల్లో. ఎక్కడుంది ఆ మాట? మీకు ఏమైనా ఐడియా ఉందమ్మా? లోకమును దేవుడు ఎంతో ప్రేమించిన యోహాను సువార్తలో ఉందమ్మా. ఏమా కలకాలం లోకమును దేవుడు ఎంతో ప్రేమించాడు. మరి ఇక్కడ ఉన్నటువంటి మాట లోకమును ప్రేమించకండి అంటే అర్థం ఏంటి? అది దేవుడి మాట అయితే ఇది ఎవరి మాట? ఇది చెప్పండి ఇప్పుడు నిర్మలమ్మ. అది దేవుడి మాట అయితే ఇది ఎవరిది? చెప్పండి, ఇది ఎవరిది? ఇది అయితే దేవుడి మాటే. మరి ఇది ఎవరిది? చూద్దాం ఒకసారి వాక్యం చదువుకుందాం. ముందు మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. హల్లెలూయా. ఇక్కడ ఆగుదండి. ఇది ఎవరు చెప్తున్న మాట? ఆమె మంచి తినాలి. ఇక్కడ ఏమన్నా ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమముకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన వేళ తండ్రి ప్రేమ వానిలో ఉండదు. పరమ తండ్రి స్తోత్రం. ఇప్పుడు ఎవరిని ప్రేమించమంటాడు పరమ తండ్రి? ఇక్కడ ఇంకో మాట ఉంది. యోహాను సువార్తలో మాట చదువుకున్న ఎంతోమంది చదువుకోలేదు, చెప్తాను నేను జనరల్గా, మీకు తెలుసు బాగా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వారందరూ అని వాక్యం చెప్పబడుతుంది. ఎన్నోసార్లు చదువుకున్న మాటలేదు, నేను ఇలా మనం కొత్తగా చెప్పుకోవట్లేదు ఈ మాటలన్నీ కదా. దేవుడు లోకమును ప్రేమించాడు. ఇక్కడ ఎవరిని ప్రేమించొద్దు అంటాడు పరమ తండ్రి? ఎస్, ఇది మాట. లోకముడు ఇక్కడ ఏమంటాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇక్కడ ఏమంటాడు? ఇక్కడ ఈ లోకములోనైనను లోకములో ఉన్న వాటినైనను అని అక్కడ ఈ లోకములో ఉన్న వాటిని గురించి చెప్తాడు. ప్రేమించగానే అందులో కొంతమంది చెడ్డోళ్ళు ఉంటారా? కొంతమంది చెడ్డోళ్ళని కాదు అక్కడ అర్థం. లోకములో ఉన్న సమస్తమును అంటే మంచి ఉంది చెడు ఉంది కనుక ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే ఈ లోకమునైనా లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపుకుడి. ఎవరైనా లోకమును ప్రేమించిన వేళ తండ్రి ప్రేమ వాళ్ళు ఉండదట. లోకమును ఎప్పుడైనా మీరు లోకమును ప్రేమించినట్లయితే వాళ్ళు ఏముండదట? తండ్రి ప్రేమ ఉండదంట. తండ్రి ప్రేమ ఎందుకు ఉండదు? లోకమును అందుకే ఒక చోట ఏమంటాడంటే పరిశుద్ధ గ్రంథంలో చదవిస్తున్న మాట ఏంటంటే నీ తండ్రినైనను నీకున్న సమస్తమునైనా ప్రేమించువాడు నాకు పాత్రుడుగా అని ఒక చోట ఉండదు. అంటే ఏంటి మాట అర్థం? దీనికి అసలు ఆలోచన ఏంటి? ఒకసారి చూద్దాం. ఒకసారి కీర్తన గ్రంథం చూడండి. ఒకసారి 32వ అధ్యాయం 1వ వచనం చూడండి. తొందరగా. తన అతిక్రమములకు పరిహారము నొందని వాడు. ఇక్కడ బాగా గమనించాలా? తన అతిక్రమములను పరిహారము నొందినవాడు తన పాపములకు ప్రాయచిత్తము నొందినవాడు ధన్యుడు. హల్లెలూయా. అంటే పాపము చేయటం అంటే ఏంటి? ఇక్కడ ఎన్నోసార్లు చదువుకున్నాం మనం. ఇప్పుడు పాపం అంటాడు కదా, పాపం అంటే ఏంటి? బైబిల్లో ఉంది మాటలు, ఎన్నోసార్లు చదువుకున్నాం మనం. ఆజ్ఞే అతిక్రమము, అతిక్రమమే పాపం. ప్రతి వీడియోలో మనం దీన్ని యాడ్ చేస్తున్నాం.
అతిక్రమము పాపం అవుతుంది. ఆ పాపము దేవునికి విరోధము కనుక 16వ వచనం కూడా చదవండి ఒకసారి. ఇక్కడ యోహాను సువార్త లోకములో ఉన్నదంతయు లోకములో నున్నదంతయు అనగా శరీరాశయు అక్కడేనండి మంచిగా. ఒకటి శరీరాశ అంట, నేత్రాశయు రెండోది నేత్రముతో చూసినటువంటి ఆశ అంట, జీవపు డంబమును ఇది జీవించడానికి డంబం అంట. తండ్రి వల్ల పుట్టినవి కావు. ఈ దేని వల్ల ఎవరి వల్ల పుట్టినవి కాబట్టి తండ్రి వలన పుట్టినటువంటి కావు. అందువల్ల లోకమును ప్రేమించువాడు ఇది విధంగా చెప్పింది అనమాట. అందుకొరకు ఇక్కడ ఏమి లేవట, ఒకటి శరీరాశ అంట, రెండోది నేత్రాశ అంట, ఒకటి జీవోపడంబం అంట. ఇవి లోక సంబంధమైనటువంటి ఇవి అని చెప్తున్నాడు. అయినప్పుడు మనం నేర్చుకోవాల్సిన ప్రతి మాటకు లోకంలో ఉన్నటువంటి వాటిని అంటే ఏంటి మనం ఒకసారి చూద్దాం. మనం బైబిల్లోకి వెళ్దాం ఒకసారి. యోహాను ఇప్పుడు అంటే అక్కడ విశ్వాసులందరితోనూ మాట్లాడుతున్నాడట. ఏమని? వారిని చిన్నపిల్లల్ని ఎంచుకొని చెప్తున్నటువంటి మాటలు అన్నమాట ఇవి. అదేవిధంగా మరొక మాట ఏమంటాడంటే అక్కడ చెప్పినటువంటి మాటను బట్టి గమనించాల్సినటువంటి అవసరంతో మనకు లేకపోలేదు అమ్మా. అదేవిధంగా 3వ అధ్యాయం పత్రిక 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయం 1 వచ్చిన చదవండి. మనము ఎలోహీము పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. ఇది ఫస్ట్ మాట అమ్మా, గమనించాలి. ఇక్కడ నేను ముందే చెప్పాను కదా ఏమని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కదమ్మా. ఇప్పుడు ఇక్కడేం చెప్పాడు అమ్మ, మళ్ళీ ఒక మాట అమ్మా. ఇక్కడేం చెప్పాడు? మూడో అధ్యాయంలో తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించును. ఇది గమనించాలి మనం. అంటే తండ్రి అనగా దేవుడు మనకి ఎటువంటి ప్రేమనిచ్చాడు, అటువంటి ప్రేమను మాత్రమే పొందవలసినటువంటి వారమై ఉన్నాం తప్ప మరొకటి కాదు. ప్రేమించి అటువంటిది లోకములో ఉన్న వాటిని తండ్రి మనకి ఏదైతే మనకు అప్పగించాడో, లోకములో మనం సేవించడానికి కానీ వాటిని అనుసరించడానికి కానీ ఏటినైతే మనకి ఇచ్చాడో వాటిని మాత్రమే మనం ప్రేమించమని చెప్తున్నాడు తప్ప లేక లోకమును ప్రేమించేవాడు మనకు పాత్రుడు కాదు అని అన్నమాట. దానికి ఉన్న అర్థం అన్నమాట. చదువుతా లెక్కలే. మనము ఎలోహీము పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు ఎలయనగా అది ఆయన నుండి ఎరగలేదు. పిల్లలారా ఇప్పుడు మనము ఎలోహీము పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలిందుమని ఎరుగుదుము. చాలు. పరమ తండ్రి స్తోత్రం. ఏం చేయబడాలన్నట? మెస్సీని పోల్చి అంటే ఆయనలో పోలికగా ఉండాలన్నట మనం. అవునా కదా? ఇప్పుడు కుమారుడు పుట్టాడు అనుకోండి, అయ్యా సింగారు అయ్యా, ఒక కుమారుడు పుట్టాడు అనుకోండి, తల్లిదండ్రులు అలా ముద్దులాడతారు. అమ్మో నా బంగారం, నా కుమారుడు, నా కొడుకు, అది సోర్సు అన్ని కదా. అబ్రాం అలాగనే ప్రేమించాడు. ఎవరిని? ఇసాకును ప్రేమించాడు. బాగా గమనించాలి ఇక్కడ. ప్రేమైనటువంటి వాళ్ళారా, మీరు కూడా వింటున్నటువంటి మీరు కూడా ఈ మాట మరి మీ దగ్గర రాలేదనుకోవద్దు. మీకోసం కూడా ఈ మాట వచ్చిందని మనం అనుకోవాలి. ఇసాకును అబ్రాం ప్రేమించాడు. ఏమండి? ఇసాక్ మరి సింగారు మీరెవరిని ప్రేమిస్తారు? ఉద్యోగంనా, నీ కుటుంబాన్నా, దేవున్నా? లెక్క ప్రకారం అంటే దేవుణ్ణి ప్రేమించాలి. మరి ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి ప్రేమించట్లేదండి. నేను లెక్క చెప్పడానికి చాలా ఉంటాయి కనుక ఇక్కడ అమ్మ కొద్ది కింద అలాగనే యోహానులోని స్వార్థలో, యోహానులోని పత్రికలోనే ఆయన యందు ఇది మాట ఏం చేయాలట? ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్లు. ఇదన్నమాట. ఆయనకి ఏమై ఉన్నట్టమ్మా? పవిత్రుడై ఉన్నంట. అంటే పవిత్రత అపవిత్రత అనేది అక్కడే కనపడుతుందా మనకి? అవునంటారా కాదంటారా? సరే మంచిది. అలాగే నేను చెప్పబడినటువంటి మాటను బట్టి మరొక మాట ఏమంటే
మరొక మాట ఏమంటున్నాడంటే పాపము చేయు ప్రతి వాడు ఇది గమనించాలి. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును. ఇది చాలండి. ఇక్కడ లోకమును ప్రేమించాలని ఎవరిని ప్రేమించమని చెప్పాడు? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించాను అంత బైబుల్లా. అవునా కాదమ్మా? అయ్యా ఇక్కడ పరమతాన్ని చెప్పింది, ఇక్కడ మనం చేసేది ఏంటి? నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమింపుము అని చెప్పినటువంటి మాట ఇక్కడ మరి లోకములకు వచ్చినటువంటి మనము ఎవరిని ప్రేమిస్తున్నాం? మనం ఇక్కడ లోకంలో ప్రేమిస్తున్నామా? నిన్ను వల్లే పొరుగువాడిని ప్రేమిస్తున్నామా? చెప్పండి, ఎవరిని ప్రేమిస్తున్నాం మనం? ఎవరిని ప్రేమిస్తున్నాం మనం? చూడు ఒకసారి 13 వచ్చిన కూడా చదువుతాను ఒకసారి పత్రికలోనే. సహోదరులారా లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ఇక్కడ మీరు ఎంత మాత్రం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చదువు కింద మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఎప్పుడైతే మనం సహోదరులను మనం ప్రేమిస్తున్నామో ఇప్పుడు ఏం చెప్పండి వాళ్ళ మనము మరణం అనేటువంటి పాత్ర నుండి జీవం అనబడినటువంటి మార్గములోకి దాడి వచ్చేవాటండి. పరమతండ్రి స్తోత్రం. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమమే పాపము, పాపం వల్ల వచ్చి జీవితం మరణం అన్నాడు కదా. మాట మీరినందువలన మరణం వచ్చిందట. చూద్దాం ఒకసారి రోమపత్రిక 5వ అధ్యాయం 13 వచ్చిన చదవండి ఒకసారి. 5వ అధ్యాయం 13 వచ్చిన. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చింది కనుక పాపము లోకములో ఉండెను. హల్లెలూయా. ఇక్కడ ఆగుతాయి ఏమండి? పాపం అదివరకు ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంది. కానీ పాపం అని ఎప్పుడు తెలియపరచబడదట? ఏనండి? అంటే దేవుని యొక్క వాక్యము ధర్మశాస్త్రము. ధర్మం అంటే మేలైనది, ధర్మం అంటే ఇచ్చినది, శాస్త్రము అంటే మనకు రూపింపబడినటువంటి యొక్క అక్షరము, ధర్మము ఇచ్చినటువంటి యొక్క శాస్త్రం అంటే ఆజ్ఞ. అర్థమైందా? ఈ ఆజ్ఞ మీరట వలన ఏమైందంట? పాపమైందంట. ఏంటి ఆ పాపం అంటే? ఉదాహరణకు ఆది ప్రారంభంలోనే అవ్వ ఆదాములకు ఒక మాట చెప్పాడు, బాబు మీరు ఈ మాట చేయవద్దురా, ఈ విధంగా ఈ యొక్క పండు తినవద్దురా బాబు అంటే ఏం చేశారు? నేను పండు తిన్నారు. అందుకే ఇక్కడ ఏమన్నాడు? శరీరాశయు నేత్రాశయు అన్నాడు అక్కడ కదా. ఇప్పుడు పరమతండ్రి లోకమునకు అవాదాములను ఏర్పాటు చేసినప్పుడు ఎవరు ప్రేమించమంటే ఎవరిని ప్రేమించారు మీరు? జరగాలి అందరూ. మనం ఎవరిని దేవుడు ఎలోహిమైనటువంటి ఎవరిని ప్రేమించమన్నాడు? నీ సహోదరుని ప్రేమించంటే ఇక్కడ ఏం చేయబడుతుండో? అమ్మా నేను చెప్పిన మాట మీరవద్దని చెప్తే ఈ లోకంలో ఎవరిని ప్రేమించింది ఇప్పుడు? అవాదాములు కాదమ్మా. లోకంలో ఉన్నవాడు ఏమిటంటే సాతాను. అంటే శత్రువుని ప్రేమిస్తున్నారు కానీ మిత్రువుని ప్రేమించట్లేదు. ఏమండి? శత్రువుని ప్రేమిస్తున్నారు తప్ప నీకు సాయం చేసేవాడిని ప్రేమించట్లేదు, నిన్ను ఆదుకునేవాడిని ప్రేమించట్లేదు, నిన్ను రక్షించేవాడిని ప్రేమించట్లేదు. చూడండి ఒకసారి. అదేవిధంగా 36వ అధ్యాయము రోమపత్రిక 14వ వచనం కూడా చదువు ఒకసారి. 5:14 అయినను ఆదాము చేసిన అతిక్రమమును ఇదండి మాట. అయినను ఆదాము చేసిన అతిక్రమమును పోలి పాపము చేయని వారి మీద కూడా. ఎవరి మీద మాట అండి? పాపము చేయని వారి మీదగా కూడా ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేరెను. హల్లెలూయా. ఇక్కడ ఆగాలి, ఒక రహస్యం బయటకు వస్తుంది. తరకాలి అప్పుడు అందరూ. మోసే వచ్చేంత వరకు ధర్మశాస్త్రం మనకు వచ్చిందా? చెప్పండి. మోసే వచ్చేంత వరకు ధర్మశాస్త్రం మనకి ఎటువంటిదో తెలియదు, అక్షరం ఏంటో తెలియదు. కానీ అప్పుడు మోసే వారికి ఏం పరిపాలించిందట? పాపం అనేటువంటి మరణము మన మీద వేలిందంట.
అప్పటి వరకు మరణం వేయిందంట. అవునమ్మా? ఈ మరణం ఏ మరణం అంటే ఆత్మీయ మరణము. అవునంటారా కాదంటారా అమ్మా? పోయిన వీడియోలో కూడా చదువుకున్నాం మనం. మనుషుడు ఏ విధంగా మరణించిన వాడు అయిందట? శరీర మరణము, క్రియల మరణం కదమ్మా. క్రియల రూపంలో వచ్చినటువంటి మరణము, మరణించినటువంటి వారు శరీరంతోనే మరణించినటువంటి వారిగా కనపడ్డారు. కనుక ఈ మనిషి ఆత్మీయ జీవితం ఒకటి ఉంది, శారీరకమైనటువంటి జీవితం ఒకటి ఉంది. అవునంటారా కాదంటారా? కనుక ఇక్కడ ఆత్మీయ జీవితం కాదు, శరీర సంబంధమైన దాని గురించి చెబుతుండో. అక్కడ ఏమన్నాడు? శరీర ఆశయు, ఇక్కడ అన్నటువంటి మాట శరీర ఆశయు, నేత్రాశయు జీవోపటం. ఇక్కడ ఆపుతాయి అంటే శరీరాశ ఫస్ట్ మొట్టమొదటిగా. శరీరాశ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ అవాదాములు మొట్టమొదటిగా ఒక శరీరాన్ని చూశారు. ఏంటి ఆ శరీరము? అమ్మ ప్రశాంత్, ఏంటి ఆ శరీరము? ఒక చక్కటి యొక్క పండుని. అవునా కదా? దాని ఆకారాన్ని చూశారు. అయ్యా ఇకనయ్యా ఏమి చూశారు? ఇప్పుడు ఆవా ఒక పండును చూసింది. అవునా కదా? ఆ పల చెట్టు మీద ఉన్నటువంటి సాతాను చూసింది. ఈ సాతాను చూసినప్పుడు ఎప్పుడైతే అలా చూసిందో అది నేత్రాశ అయిందా కాలేదా? వెంటనే ఏం కోరుకుందామా? ఇట్లా చూసిన వెంటనే ఏమన్నదామా? అబ్బా అది కావాలి, అది భలే ఉంది నాకు మనం. అనగానే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి లోకంలో ఉన్నదాన్ని అన్నమాట. అక్కడ అర్థం లోకంలో ఉన్నదాన్ని నేను ప్రేమించడానికి చెప్పాడుగా. ఈ లోకంలో ఉన్నది ఏమంటే సాతాను. వాడిని ప్రేమించుతుంది. ఏమని? అయితే ఇది నీకు అవసరమా, ఇది నీకు కావాలని అడిగాడు. ఒక భయం అయితే ఒక పక్కన ఉంది. అమ్మో ఇది తింటే దీని దగ్గరికి వస్తే నా తండ్రి మా దేవుడు మమ్మల్ని చంపుతున్నాడు, చచ్చిపోతున్నాడు అని అంటే నేను చచ్చిపోయావా? నేను చచ్చిపోయావా? ఎవరంటున్నారు? మోసగిస్తాడు ఇక్కడ, మోసగాడు ఇక్కడ, అబద్ధకుడీడు, మోసగాడు, అంతకుడు, హానికరుడు. ఏం చెప్తాడు? నీకు ఏ హాని రాదు. అందుకే ప్రియమైనటువంటి వారు లోకములో ఏమైంది పని చేస్తే ఏమైంది? క్రైస్తవులుగా ఉన్నటువంటి నిజంగా జీవిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా హెచ్చరికగా చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధ గ్రంథం పట్టిన తర్వాత ఆజ్ఞ మీరుట మరణించిన వారం అవుతున్నాం. ఆజ్ఞ మీరుటం అవుతున్నాం అంటే ధర్మశాస్త్రాన్ని మీరుతున్నాం మనం. మోసే రావడం కంటే ముందు పాపం ఏదింది మొట్టమొదటిగా. అట్టి పాపం మనకి ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత, అనగా జీవపు గ్రంథం వచ్చిన తర్వాత ఈ వాక్యంలో జీవం ఉందా లేదమ్మా? అయ్యా ఉందా లేదా? ఈ వాక్యము జీవము అనబడినటువంటి వాక్యము నీ వద్దకు వచ్చిన తర్వాత ఈ జీవపు వాక్యమును ప్రేమింపక లోకములో ఉన్న వాటన్నిటిని ప్రేమిస్తూ ఉన్నారు. ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమిస్తున్నటువంటి ప్రేమను బట్టి ఇది ఏమైపోయారు? 20 వచ్చిన చూడన్నాము ఒకసారి. 5వ అధ్యాయం 20 వచ్చిన. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశించెను. హల్లెలూయా. ఏం చేయబడదట? అంటే అపరాధం విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించిందట. అవునమ్మా? అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగూ ఏలినో. పాపమాట మరణాన్ని ఆధారం చేసుకుందట. ఆధారం చేసుకుని ఎలాగ వేలిందో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా, ఇదండి నీతి అను వాక్యము ద్వారా కృప అంటే ఇచ్చినది మన ప్రభు అయినటువంటి యెషువా వాక్యము ఇచ్చినది. మెస్సియా మూలంగా అంటే మెస్సియా వాక్యము ఏదైతే ఇచ్చాడో ఆ వాక్యము మూలముగా ఏలు నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించెనో. ఏంటమ్మా? పాపము ఎక్కడ విస్తరించెనో అక్కడ కృప అపరిమితముగా హల్లెలూయా విస్తరించడం జరిగిందట. చూసారా ఎంత చక్కటి యొక్క మాటలు మనకి వివరింపబడి జరిగిన అపోస్తలుడైన పౌలు గారు రోమా సంఘంలో వివరిస్తున్నటువంటి మాటను బట్టి
మనం తెలుసుకోవాల్సినటువంటి మాట. నిజంగా ఆయన భక్తులైనటువంటి యోహాన్ గారు ఇక్కడ చెబుతున్నటువంటి మాట శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. మరి దానికంటే ముందుగా మనము లోకములో ఏదైతే లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకూడదు అని చెప్పినటువంటి మాట. మరి ఈ మాట ఎవరు చెప్పారు అంటే మెస్సియే స్వయంగా లోకాన్ని చెప్పినప్పుడు ఆ మాట యోహాన్ గారు, భక్తులైనటువంటి యోహాన్ గారు ఈ యొక్క అపోస్తులకును ఇశ్రాయేల్ వారందరకు వివరించినటువంటి మాటలను బట్టి వీరు తెలుసుకుంటున్నటువంటి మాట. అదేవిధంగా అక్కడ ఏం చెప్పాడు చదవము ఒకసారి. యోహాను పత్రిక 16-17 వచ్చిన కూడా చదవమ్మా. ఈ లోకము జీవనోపాధి గలవారై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచి హల్లెలూయా తన సహోదరునికి లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు. హల్లెలూయా. చాలండి. ఇక్కడ లేమిని ఏర్పడదట. లేమిని అంటే అర్థం ఏంటి? లోపం ఏదైనా కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, లేక ఆరోగ్య పరిస్థితి కావచ్చు, లేక ఇక్కడ తిండి విషయంలో వాటినైనను లోపించి ఉండొచ్చు. కానీ ఈ సహోదరు ఏం చేయబడ్డాడట? ద్వేషించిన వాడైందట, అంటే ప్రేమించలేదట. అంతేనా? మళ్ళా చదవండి 17 వచ్చును. ఈ లోకము జీవనోపాధి గలవాడై ఉండి. ఈ లోకము ఏ విధమైన అటువంటి వాడై ఉన్నాడట? జీవనోపాధి కలవాడై ఉన్నాడట ఈ లోకంలో. వీడు తన సహోదరునికి లేమి కలుగుట. ఇక్కడ సహోదరులారా, మీ సహోదరులు కానీ మీ సహోదరులు కానీ లేమిని కలిగినటువంటి వారు ఎవరైనానో కలవారై ఉంటే వారికి కొంత సహాయం చేయమని ప్రభు చెబితే ఇక్కడ ఈరేం చేయబడుతున్నారమ్మా? కనికరము చూపడు. కనికరము, కొంచెం కూడా జాలి, కనికరము, దయ వీరిలో ఎంత మాత్రం కూడా లేకపోయిందట. పరమ తండ్రి స్తోత్రం. అందరం కనుక ఎప్పుడైనా గమనించాల్సినటువంటి ప్రతిదిగా కూడా ఇప్పుడు ప్రేమింపబదులమై ఉన్నటువంటి మనము ఇప్పుడు ప్రేమిస్తున్నామా ద్వేషిస్తున్నామా చెప్పండి? ఒక వాక్య విషయంలోనే కాదు, లోక విషయంలో కూడా ఎన్ని విధాలుగా ద్వేషించబడుతున్నామో గమనించాలా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకొరకు ఇక్కడ చెప్పిన ప్రతి మాటను కూడా మనము గ్రహించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. చూద్దాం ఒకసారి. పత్రిక యోహాను పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం కూడా ఒకసారి చదవండి. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్లు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము ఎలోహీము సంబంధులము. హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఆగుదని, మనం ఎవరి సంబంధం మాట ఇప్పుడు? అంటే దేవుని సంబంధం, అంటే ఎలోహీమైనటువంటి యావే సంబంధం కనుక చదువు. ఎలోహీము ఎరిగిన వాడు మన మాట వినును. హల్లెలూయా. ఎవరైతే వాక్యమును వెరుగున్నారో, ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తున్నారో, ఎవరైతే వాక్యములో జీవించడానికి ఇష్టపడుతున్నారో అటువంటి వారందరిగా కూడా ఎలోహీము వారై ఉన్నారంట. అంటే దేవుని వారై ఉన్నారంట. ఒకవేళ దేవుని వారు కాని వారు ఎలా ఉన్నారంటే ద్వేషింపబడినటువంటి ద్వేషించు వారై ఉన్నారంట. అంతకంటే ఇంకేం కావాలా? 19వ వచనం కూడా చదవము ఒకసారి. ఆయనే మొదట మనలను ప్రేమించెను కనుక, ఆయనే మనల్ని మొట్టమొదటిగా ప్రేమించాను కనుక మనము ప్రేమించున్నాము. ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. హల్లెలూయా. చాలండి అమ్మా. ఇప్పుడు వచ్చినారా రాలేదా? ఫస్ట్ మాట ఎవడైతే ఈ విధంగా చేస్తాడో దేవుని దగ్గర అపరాధి. అవునా కాదా? దేవుని దగ్గర అపరాధి. దేవుల్లో జీవం లేనివాడు. అవునా కదమ్మా? దేవుల్లో జీవం లేనివాడు మీరు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా,
మనం గమనించాల్సినటువంటి అవసరత మనకు లేకపోలేదు. చూడండి ఒకసారి అదే రోమపత్రిక 5వ అధ్యాయము 16వ వచనం కూడా చూడండి ఒకసారి. మరియు పాపము చేసిన ఒకని వలన మరియు పాపము చేసిన వాని యొక్క నీ వెడల శిక్షావిధి కలుగునట్లు ఆ దానము కలగలేదు. ఎలయనగా తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదే. ఇక్కడ ఆగుదాయి ఏమ్మా, శిక్ష ఆశీర్వాదం ఎక్కడ వచ్చిందమ్మా? అక్కడ అపరాధమే కదా. గమనించాలి, అక్కడ ఏ అపరాధం అది? నీ పొరుగుని ప్రేమింపైనటువంటి యొక్క మాటలో ఉండవలసినటువంటి వారమై ఉండి ఇక్కడ ఏం చేయబడుతున్నారట? ద్వేషింపబడుతున్నారట. ఏ విధంగా ద్వేషింపబడుతున్నారట అమ్మా? ఏ విధంగా ద్వేషింపబడుతున్నారట అంటే లోక సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధం, అంటే జీవనోపాధి అయినటువంటి యొక్క క్రియారూపములో ద్వేషింపబడినటువంటి వారిగా మనం కనపడతా ఉన్నామంట. అవునంటారా కాదంటారా? బైబిల్లో ఒక మాట ఉంది. యోహాను భక్తుడైనటువంటి బాప్తీసు ఇచ్చినటువంటి యోహాను ఏం చెప్పాడమ్మా? 2 అంగీలు గలవాడి ఏం చేయాలట? ఒక అంగి లేని వారికి ఇవ్వాలి. ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలా? లేని వారికి ఇవ్వాలి. ఇక్కడ ఏం చెప్పాడు? అదే కదా. దీనివల్ల వచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి, వచ్చిన శాపం ఏంటి ఇప్పుడు అర్థమైంది మనకి ఇక్కడ. అవునా కాదా? లేమిలో ఉన్నవారెవరు, లేని వారెవరు? అయ్యా లేమిలో ఉన్నవారెవరు, లేని వారెవరు అంటే అక్కడే చెప్పాడు. ధర్మశాస్త్రం పట్ల అంటే దేవుని పట్ల, వాక్యం పట్ల ప్రవర్తించినటువంటి వాడు జీవములోకి దాటి ఉన్నటువంటి వాడట. అవునా కాదా? నేను చెప్పిన రిఫరెన్స్ మళ్ళీ మీరు చదువుకున్నట్లయితే దాంట్లో నేను చెప్తున్న మాట వస్తుంది. కనుక ఎవరైతే ఈ మాటను తిరస్కరిస్తున్నటువంటి వారై ఉన్నారో వారు అబద్ధికులే కాక వారి మరణంలోకి దాటిపోతున్నారట. అంటే జీవంలో నుండి మరణం అనే మార్గంలోకి వెళ్ళిపోతున్నటువంటి శిక్షావిధిలో ఉంటున్నటువంటి వారే ఉన్నారట. అందుకే ఇక్కడ శిక్షకు అర్హులు. ఏ శిక్ష అర్హులు? మాట ఎప్పుడైతే మారుతున్నామో ఆ యొక్క అపరాధానికి శిక్ష విధింపబడుతుంది. కనుక చూద్దాం, కీర్తనల గ్రంథము చూసారమ్మా, 36వ అధ్యాయం 3వ వచనం చూడండి. వాని నోటి మాటలు పాపమునకును కపటమునకును ఆస్పాదములు బుద్ధి కలిగి ప్రవర్తింపను మేలు చేయను వాడు మానివేసి ఉన్నాడు. దేని మానివేసి ఉన్నాడు? ప్రేమ అనేటువంటి ఒక అంశాన్ని మానివేశాడు. అర్థమేనండి? ఎన్ని విధాలు ఉన్నాయట అక్కడ? ఎన్ని ఉన్నాయి అక్కడ అమ్మ? ఎన్ని ఉన్నాయి అక్కడ అమ్మ? మన చదవండి, నేను లెక్క పెడతా. ఒకటి నోటి మాటలు పాపము, 2 కపటం అంటే తెలుసు కదా, కపటము, 3 అస్పాదములు బుద్ధి కలిగి ప్రవర్తింపును మేలు చేయను అదే మేలు చేయని వాడును ఇదండి. ఈ విధంగా ఈ 5 మార్గాల్లో ఉన్నటువంటి వారు మానేశారట. ఈ 5 విధాలుగా ఉన్నటువంటి వారు మానిపబడ్డవారు. అంటే వీరు మరణంలోకి పాత్రులై ఉన్నటువంటి వారిగా ఎంచబడుతున్న వాక్యము తెలియపరుస్తుంది. అవునంటారా కాదంటారా? చూద్దాం అవసరం. అలాగని 6వ అధ్యాయము బ్రహ్మపత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చూడండి ఒకసారి. అట్లనరాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవించుము. హల్లెలూయా. ఇక్కడ ఆగండి. పాప విషయంలో మనం ఏమైపోయినమాట అమ్మా? చూడండి, పాప విషయంలో మనం చనిపోయిన వారమయ్యామాట. కానీ ఇంకేమైనమాట? పాప విషయంలో చనిపోయిన వారము, కానీ
మనము ఇక మీదట ఎలాగో దానిలో జీవితుము. ఇదండి పాప విషయంలో చనిపోయిన వారం కానీ మనం జీవించుచున్న వారం అని ఎలా చెప్పబడతాం మనం? అంతేనామా? అంతే. జీవించిన వారం అని ఎలా చెప్పబడతాం మనం? ఇప్పుడు మనము క్రియారూపంలో చనిపోయిన వారమై ఉన్నామా లేమా? ఇప్పుడు ఇది రెండో భాగం వస్తున్నాం. మనం క్రియారూపంలో చనిపోయిన వారమా బ్రతికిన వారమా? ఏమండి మీకు అర్థం కావట్లేదు అన్నమాట. క్రియారూపములో దేవుని యొక్క ఇచ్చినటువంటి వాక్య ప్రకారము చేయని వాడు ఏమై ఉన్నాడు? చనిపోయిన వాడేండు, అంటే ఆడి తప్పిన వాడేండు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా 5 మార్గాలు. 5 మార్గాలు ఆకర్షించుకున్న వాడు జీవ మార్గం నుండి దాటిపోయిన వాడు, మరణమైన పాత్ర కలిగినటువంటి వాడు అనమాట. అందుకొరకు ఇక్కడ చెప్పే ప్రతి విషయంలో ప్రతి మాటలో మనం గమనించాల్సినటువంటి అవసరం మనకు లేకపోలేదు. చూడండి ఒకసారి. అదేవిధంగా మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చదువుకున్నాం కదా. అదేవిధంగా 18వ వచనం కూడా చదువురా. ఏది పత్రిక అమ్మా సరే. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. నన్ను ప్రభువా అనే ప్రతి ఒక్కరును చదువురా. 7:21. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును, ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని. ఎక్కడ ప్రవేశించాట? పరలోక రాజ్యం. మరి ఇది ఎక్కడ ప్రవేశిస్తున్నాడు? నరకం. ఏమండి? పరలోకములో ప్రవేశించాడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు ప్రవేశిస్తాడు. ఇప్పుడు దేవుడి రాజ్యంలో ప్రవేశించు అంటే దేవుడి రాజ్యంలో ఇప్పుడు ఎవరున్నారు? అంటే దేవుడి రాజ్యంలో ఇప్పుడు ఎవరు ఉంటున్నారు? అమ్మా, వాక్యమును అనుసరించువారు, వాక్యమును గ్రహించువారు, వాక్యములో జీవించువారు మాత్రమే ఎక్కడ ఉన్నవారాట? మీరు పరలోకములో ప్రవేశించువారాట. పరలోకం ఎక్కడ ఉంది ఇప్పుడు మనకి? ఇంతకుముందు చదువుకున్నాం కదమ్మా. జీవ మార్గం ఎక్కడ ఉందని చెప్పాడు. అదేగా పరలోకం. వాక్యమును అనుసరించితే పరలోకం. ఏమా, దీన్ని ఎన్నోసార్లు నేను మీకు హెచ్చరించి చెప్తూనే ఉన్నాను. అదే అమ్మా, రోమపత్రికలో ఇవన్నీ చదువుకున్నాం మనం. కనుక చూద్దాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, భూమి కింద అంటే మృతులు అనమాట. భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను నామమున వంగునట్లు. హల్లెలూయా. ఇప్పుడు అందరూ ఏం చేయాలట? ఇటనమ్మా, ఇటనండి, అంత తగాలని. ఇప్పుడు ఆత్మానుసారంగా జీవించేవారు కానీ, ఆత్మానుసారంగా జీవించిన వారు కానీ, అంటే ఆత్మానుసారంగా చనిపోయిన వారు కానీ, ఆత్మానుసారంగా జీవించిన వారు కానీ ఏం చేయాలంటే మీరు ఆయన నామమున ప్రార్థన చేయాలట, ఆయనలో జీవించాలట. అవునంటారా కాదంటారా? అందుకని చూద్దాం. 11వ వచనం కూడా కంటిన్యూ చేయండి. అలాగే ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన ఎలోహీము మహిమార్థమై. దేనికట? తండ్రి అయినటువంటి ఎలోహీము మహిమార్థమై యెషువా మెస్సియా ప్రభువాన్ని ఒప్పుకొనున్నట్లును. యెషువా మెస్సియా ఏమై ఒప్పుకోవాలట? ప్రభువు అని ఒప్పుకోవాలట. ఎలోహీము ఆయనను అధికముగా హెచ్చించి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన్ని ఇలా ఒప్పుకుంటున్నామో ఎలా ఒప్పుకోవాలట? ఇటండి, ఎలా ఒప్పుకోవాలట? వాక్యమును అనుసరిస్తూ. అవునా కాదా? వాక్యమును అనుసరించడం అంటే ఏంటి?
వాక్యమును అనుసరించడం అంటే ఏంటి? ఆజ్ఞలు. అంతే. మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. ఆజ్ఞ మేరవద్దు. ఆజ్ఞ మేరపోయిన నిర్గమకాండకి వెళ్ళిపోయింది డైరెక్ట్గా. నిర్గమకాండకి వెళ్ళిపోతే మన పాప చిట్క మొత్తం బయటకు వస్తుంది. అంటే ఎక్కడ మరణిస్తున్నాము, ఎక్కడ జీవిస్తున్నాము అనేది మొత్తం టోటల్గా 20 నిర్గమకాండం 20 అధ్యాయం 1 నుంచి 17 వచ్చిన వారికి మధ్యలో చూసుకుంటే మొత్తం టోటల్గా బయటకు వచ్చేసింది. పాపం ఎలా ప్రవేశించింది, పాపంలో మనం ఎలా మరణించిన వారం అయ్యాము, మళ్ళీ పాపము నుండి ఎలా జీవంలోకి దాటిపోయిన వారమో మొత్తం టోటల్గా అక్కడికే వచ్చేసింది మనకి. అవునంటారా కాదంటారా? అందుకొరకే ఈ విధంగా చెప్పబడినటువంటి మాటల ప్రకారంగా జీవించు వారమై మనం ఉండాలా. అదేవిధంగా చూడండి ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయము 11వ వచనం చూడండి. 11. దావీదు పట్టణమందు నేడు మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇక్కడ ఆగుదండి. ఎవరు వచ్చాడట? రక్షకుడు అంటే ఏంటి? నిన్ను రక్షించేవాడు, నిన్ను బ్రతికించేవాడు, నిన్ను మా సన్మార్గంలో నడిపించేవాడు అనమాట. రక్షకుడు మీ కొరకు వచ్చి ఉన్నాడట. అవునమ్మా? పుట్టి ఉన్నాడు లేక వచ్చి ఉన్నాడు. అవునా? అంటే మనం ఎక్కడున్న వారి కాడికి ఎవరు వచ్చారు అంటే స్వయాన యాశ్వామిస్య వారి భూమి మీదకి వచ్చాడు మన కొరకు. వచ్చాడమ్మా? వచ్చాడు. 21 వచ్చిన కూడా చూడండి. ఆ శిష్యువునకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడక మునుపు దేవదూత చేత పెట్టబడిన యెషువా అను పేరు వారు ఆయనకు పెట్టిరి. ఇక్కడ ఆగుదండి. ఆయన నామోన అన్నారు కదా. దేవదూతలో చెప్పబడిన మాట ఏంటంటయ్యా? ఇప్పుడు దేవదూతలు పెట్టిన పేరేంటమ్మా? ఒక చోట ఏముంటుందంటే ఇమ్మానుయేలు అని అడుగుతుంది. అవునా? ఒక చోట ఏమని ఉంటుంది? రక్షకుడు అని అడుగుతుంది. అంతే కదా. ఇక్కడికి వచ్చే వారికి యేసు అన్నాడు. యేసు అనే మాట దేవదూతలతో చెప్పబడదమ్మ మాట అది. ఇప్పుడు దేవదూతలతో చెప్పబడినటువంటి మాట ఏంటి, మనుషులు చెప్పుకున్నటువంటి మాట ఏంటి? ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి మనం ఉన్నాం కదా, ఇక్కడే తేలిపోయింది. ఇప్పుడు యేసు అంటున్నారు. వినడయా? రాత తర్వాత యేసు అంటున్నాం. యేసు దేవదూత పెట్టిందా మనం పిలుచుకుంటున్నాం ఇక్కడ? అంటే దేవుని యొక్క దూత పెట్టింది అంటే తెలుసా? యాషువా లేక మెస్సియా లేక ఇమ్మానుయేలు. అంతేనమ్మా? ఇమ్మానుయేలు ఎవరు చెప్పారన్నమాట? దేవదూత చెప్తుండగా ముందు ఒక చోట చెప్పిండు, ప్రవక్త కూడా చెప్పాడు. ఎవరైనా? యెషయా కూడా చెప్పాడు రక్షకుడు ఇమ్మానుయేలు అని. కొన్ని ఇమ్మానుయేలు నామం కూడా అంటున్నారు ఎప్పుడైనా? అసలు ఆయన ఏ విధంగా చూసుకున్నా కానీ ఎక్కడికి వెళ్ళిపోయిన వారు మనం? లోకంలోకి వెళ్ళిపోతున్నాం. లోకంలోకి వెళ్ళిపోతున్నాం. కానీ జీవంలోకి రావడానికి మనం ఎంత మాత్రం కూడా రోమపత్రిక మళ్ళొకసారి రోమపత్రిక 10వ అధ్యాయం 9 వచ్చిన 9-10 వచ్చినాడు. 10వ అధ్యాయము 9-10 వచ్చినాడు. అది ఏమనగా యెషువా ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఎలోహిము మృతులలో నుండి ఆయనను లేపెనని ఆయన మృతుల్లో నుండి లేపినని మీ హృదయమందు విశ్వసించిన వెడల నీవు రక్షింపబడదు. హల్లెలూయా. చాలు. ఈ రక్షకుడు ఎందుకు వచ్చాడంటే ఎందుకు వచ్చాడు అమ్మా? రక్షకుడు ఎందుకు వచ్చాడో ఎందుకు వచ్చాడు. ఇంకో మాట కూడా చూడండి. అపోస్తల కార్యము 17:30 చూడండి. రోమ వెనకనే ఉంది కదా. 17:30. అజ్ఞాన కాలములను ఏ కాలం అంటది? అజ్ఞాన కాలం అంటది. ఆ అజ్ఞాన కాలమున చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలనని. మారు మనసు అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ? అమ్మ ఇటండి. మారు మనసు అంటే ఏంటి ఇప్పుడు ఇక్కడ?
సత్యాన్ని ఇప్పుడు చదువుకుంటున్నటువంటి ఇప్పుడు ఏదైతే చదువుకున్నామో మనం క్రియారూపంలో మాట్లాడుకున్న వాక్యాలు ఏదైతే ఉన్నాయో వాటి ప్రకారం లోకమును దేవుడు ఎంతో ప్రేమించను అంటే నీ సహోదరుని ప్రేమించేవాడు జీవంలోకి పోతాడు, నీ సహోదరుని ద్వేషించేవాడు నరకపాత్రుడు అవుతాడు. ఏ విధంగా అయితే చెప్పబడుతున్నామో ఎన్ని విధాలుగా చెప్పబడ్డామో మనం ఇక్కడ అన్ని విధాలుగా మనము నేర్చుకున్న వారమై ఉండాలి. నేర్చుకున్న దాంట్లో మనము చెప్పువారిగా ఉండాలి. అవునంటారా కాదంటారా? చదువమ్మా చదువురా. ఎందుకు ఇలా ఎత్తుతున్నారు? ఇలా ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి ఇదమ్మా నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. చాలు. ఇదమ్మా ఇదనమాట తీర్పు దినమున ఎక్కడనాట? భూలోకమున పరలోకమున? భూలోకంలో తీర్పు తీసుకున్నాడు. ఇక్కడ మనం చేస్తున్నటువంటి పని ప్రతిదీ కూడా ఇప్పుడు అన్నమ్మ గారు రాత్రి తెల్లారుజామున నుంచి ఇప్పటిదాకా ప్రార్థన కూర్చుంది. ఆమె ఇచ్చిన మాట దాటిపోయింది. 2 వారాలు దాటి ఇది 3వ వారం. సింగారు మరి ఇప్పుడు నేను ఈ వారంలో నేను కూడా వేరాలా వద్దా? తర్వాత మాట్లాడుతున్నాయి. అలాగనే చెప్పబడ్డ మాట చదవమ్మా. అలాగనే చెప్పబడినటువంటి మాటను బట్టి మృతులలో నుండి ఆయన లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేస్తున్నాడు. హల్లెలూయా. ఇదండి ఇది అందరికి ఆధారం చేసి ఉన్నాడట. అందుకొరకు మనము ప్రతి విషయంలో నేర్చుకోవాల్సినటువంటి వారమై ఉండి నేర్చుకోవాల్సినటువంటి విషయమై ఉన్న వాటిని నేర్చుకోక చేయవలసిన వాటిని చెయ్యక అమ్మా యోహాను సువార్త 6వ అధ్యాయం 70 వచ్చినటువంటి లాస్ట్ ముగించుకున్నాయి. అమ్మా 6వ అధ్యాయం 70 వచ్చినవరా? అమ్మా సువార్త చూడరా తల్లి, వచ్చిన పత్రికలు కాదు. మనం తీసినవారా? చదువు. మీరు తీయటంలో లేట్ అయింది కదా వాక్యం. అందుకు యెషూవ మిమ్మల్ని 12 మందిని నేను ఏర్పరచుకోలేదా? మీలో ఒకడు సాతాను అని. చూసారా? ఇక అయిపోయా, క్లోజ్ అయిపోయింది. మీలో అంటే ఎంతమంది అయితే నాకు అంటే విశ్వాసంగా ఉన్నారో వాళ్ళు కొందరు మాత్రమే. నేనైతే అందరిని ఏర్పరచుకున్న వారు అందరిలో కూడా కొంతమంది సాధారణ ఆకర్షింపబడినటువంటి వారు ఉన్నారు. అంటే మందిరానికి కరెక్ట్గా రాకపోవడం వల్ల కూడా సాతాను ఆకర్షింపబడ్డవారే. తర్వాత అమ్మా ప్రార్థన సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం కూడా సాతాను ఆకర్షించుకున్న వారే. తర్వాత ప్రార్థన చేయని వారు కూడా సాతాను ఆకర్షింపబడ్డవారే. తర్వాత ప్రార్థన గ్రహించని వారు కూడా సాతాను ఆకర్షింపబడ్డవారే. మరి విశ్వాసం ఎట్టయ్యారు? విశ్వాసులు అయ్యారు. నేను విశ్వాసం అని చెప్పుకుంటే ఇప్పుడు ఈ మాట ఆయనను ఒక్క మాట కూడా వినకూడదట. అంతేనామా? చదవరా, కంటిన్యూ చేయరా. ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనుక వాణిని గురించి ఆయన ఈ మాట చెప్పాను. అమ్మా మత్తయి సువార్త 25:46 ఒక్కటి చదివి ముగించుకున్నామా? లాస్ట్ 25వ అధ్యాయము 46వ వచనం. మీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోవును. చదువురా. అయిపోయిందా? రైట్, అయిపోయింది. కనుక ఇప్పుడు అమ్మా నీతిమంతులు ఎక్కడ ఉన్నారట? నిత్యము జీవములు ఉన్నారట. జీవించువారు. జీవం అంటే జీవించువారు. ఏ జీవంలో ఉన్నారు వీరు? వాక్యం అనే జీవములో వీరు ఉన్నారు. వాక్యం అనే జీవమును అనుసరించువారు వీరు. కనుక మాటను గ్రహించండి, అనుసరించండి. అందరికీ శరణం.